హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. ఫైనలీ ఈరోజు మేము ఎంజీ మార్కెట్ని చూడడానికి వెళ్ళబోతున్నాం. గ్యాంగ్టాక్లో ఫేమస్ మార్కెటే ఎంజీ మార్కెట్. పైగా నైట్ వ్యూ మామూలుగా ఉండదు. మీరందరు రెడీయే కదా. మా వారి డ్యూటీని వచ్చేటప్పటికే 7 అయిపోయింది. సో మేము క్విక్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి. అందుకనే బాబుని తీసుకుని రిస్క్ చేయడం ఎందుకు అని ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈరోజు మాత్రం నైట్ వ్యూ చూడాల్సిందే అని మాత్రం నేను పట్టుబట్టేశాను. సో మా వారు రెడీ అయిపోయారు. పాపం తను వచ్చిన వెంటనే మళ్ళీ యూనిఫామ్ చేంజ్ చేసేసి ఇంకా మాతో బయలుదేరిపోయారు. మా వారు ముందే చెప్పారు, వెహికల్ తీసుకుని వెళ్దాము, కార్ వస్తుంది కదా దాని మీద కిందకి వెళ్దాము, అక్కడి నుంచి ఇంకో కార్ తీసుకుందాము అని. కానీ నేను మాత్రం లేదు, మన వాళ్ళందరికీ మన కొండ కూడా చూపించాలి అని చెప్పేసి పట్టుపట్టి మరీ నేను మా కొండ చూపిస్తున్నాను మీకు. ఈ కొండ దిగడానికి సుమారుగా 1.5 పడుతుంది. సో మా వారు డైలీ ఈ కొండ దిగే తన డ్యూటీకి వెళ్తారనమాట. సో కింద గేట్ దగ్గర ఆయన డ్యూటీ ఉంటారు. ఈ సైడ్లో కనిపిస్తున్నావు కదా, అవన్నీ మాకు రేషన్ డిపో అనమాట. మాకేమైనా రేషన్ కావాలన్నా, మాకేమైనా ఫెసిలిటీస్ కావాలన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. సో రైట్ సైడ్ మొత్తం అడివే. మా కొండ మీద నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం చీకటిగానే ఉంది చూసారా. అప్పటికి నాకు అసలు తిన్నగా కనిపించట్లేదు. మా వారు తిడతా ఉన్నారు నన్ను, చెప్పాను బుద్ధిగా కార్ తీసుకువెళ్దామని, నువ్వు వినవు అని. కానీ చాలా రోజుల తర్వాత కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేశాను మా వారితో నేను. ఫైనల్లీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. వచ్చి చాలాసేపు అయింది, ఒక కార్ కూడా దొరకట్లేదు. ఆ మొత్తానికి ఒక కార్ అయితే దొరికేసిందండి. ఇంకా కార్ ఎక్కేసి ఎంజీ మార్కెట్కి వెళ్ళిపోదాం. కరెక్ట్గా మా గేట్ నుంచి, అంటే మేము కొండ దిగాక మా గేట్ దగ్గర నుంచి ఎంజీ మార్కెట్కి ఒక 8 to 10 minutes అంతే టైం పడుతుంది. అంతకు మించి పట్టదు. చాలా సింపుల్ వే, చాలా ఈజీగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల చూడొచ్చు, మొత్తం అడవేనండి. మధ్య మధ్యలో షాప్స్ అవి ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే క్లీన్గా కూడా ఉంచుతారండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాం అనగా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సుమారు 1.5 మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అయిపోయింది మాకు. ఎందుకంటే రాష్ట్రపతి గారు వచ్చారంట. సో అందుకనేసి మాకు అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. చాలాసేపు అంటే చాలాసేపు పట్టింది. డ్రైవర్ని అప్పటికే అడుగుతున్నాము, బై వాక్ వెళ్ళిపోవచ్చా, కుదురుతుందా అనేసి. ఆయన మాత్రం బై వాక్ అంటే మీకు అలవాటు ఉంటే వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో నేనైతే మా వారితోటి వెళ్ళిపోదామని నడుచుకుంటూ అని అంటుంటే, మా వారు నేనైతే వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, నీ సంగతి ఏంటి అని అన్నారు. నేను మాత్రం సైలెంట్ అయిపోయా. ఎందుకంటే బాబోయ్, మామూలు రూట్ అయితే పర్వాలేదు, ఇది కొండ ప్రాంతం కదండి, అప్పుడు నడుస్తూ ఉండాలి. సో ఇబ్బంది, చాలా చాలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పటికే నేను కొండ దిగేసాను, నాకు 2-3 days వరకు ఈ కాళ్ళు నొప్పులు మామూలుగా ఉండవు. కానీ మన సైడ్ వాళ్ళు, అంటే సౌత్ సైడ్, నార్త్ సైడ్, వీళ్ళంతా ఇప్పుడు సమ్మర్ కదా, చాలా హీట్కి తట్టుకోలేక చాలామంది టూరిస్టులు ఇటు వస్తున్నారనమాట. చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఇది కరెక్ట్ టైమేనా మనం వెళ్ళడానికి గ్యాంగ్టాక్ అని. దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం ఫర్ గ్యాంగ్టాక్ అండి. వర్షాలు అంటే కామన్, ఎప్పుడు పడుతూనే ఉంటాయి. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు విజిట్ చేయాలంటే ఇదే కరెక్ట్ టైం. మొత్తానికి ఆగి 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 అలాగైనా రీచ్ అయిపోదాం అని అయితే ట్రై చేసాము. కానీ మా బుడ్డోడికి చిరాకు వచ్చేసింది. ఇంకా నేను దిగిపోయా కారు. పర్వాలేదు, ఇంకో 2 minutes నడిస్తే వచ్చేస్తుంది అన్నాడు డ్రైవరు. సో నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనేసి మేము నడిచేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఆ రోడ్ చూడొచ్చు మీరు, డౌన్గా ఉంది. సో మా వారు భయపడుతున్నారనమాట, వాడు నాకు ఇచ్చేయో, నీ నడక చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అని పడేస్తావేమో అనేసి అని అంటున్నారు. కానీ ఏంటంటే అది 1 way, చాలా చిన్న రోడ్డు ఉంటుందండి. సో చాలా కేర్ఫుల్గా నడిచేటప్పుడు అది ఇదంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మా వారు వీడియో తీస్తున్నారు, మళ్ళీ ఈయన్ని ఇచ్చేసానంటే ఆయన ఎత్తుకుని వీడియో తీస్తూనే ఉంటారు. సో అటువైపు ఇటువైపు వచ్చింది గమనించుకోరు. అందుకని భయపడి వద్దు నేనే తీసుకుంటాను వీడిని అని అన్నాను. కానీ చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో. మార్నింగ్ టైం అయితే ఇంతమంది ఉండరు. పైగా నాకు మన సైడ్ ఫేసెస్లా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరివి, అంటే తెలుగు వాళ్ళలాగా. మన సౌత్ ఫేసెస్ బాగా ఉన్నాయన్నమాట. సో మా వారిని అడుగుతున్నాను, ఏంటి ఇంతమంది ఉన్నారు ఈరోజు, ఎప్పుడు లేనిది అని. అప్పుడు మా వారు చెప్పారు, ఇది సీజను, సో మనకంటే ఎక్కువ మన సౌత్ వాళ్ళు అందరూ ఉంటారు, నువ్వు చూడు గమనించి ఎంతమంది ఉంటారు అని. ఫైనల్లీ మనం ఎంజీ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ ఏం కొనకపోయినా సరే మీరు ప్రశాంతంగా అలా తిరిగి అలా వచ్చేయచ్చు. నాకు తెలిసి ఐస్ క్రీమ్ మాత్రం బడ్జెట్లో దొరికిద్ది. ఎంజీ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి
నుంచి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తారు, వెహికల్స్ ఏమీ రావు, బై వాకే అందరూ లోపలికి వెళ్తారనమాట. సో మా బుడ్డోని నేను దింపేశాను, ఇంక వాడు ఎక్కడ ఆగడు, తిరుగుతూనే ఉంటాడు, మనుషులు కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో నేను వాడిని చూసుకుంటూ ఉండాలి. మీరు మాత్రము వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు. చూసారా, ఎంట్రీ ఇవ్వగానే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మా బుడ్డోడు అతన్ని చూసి నానా నానా అని అంటున్నారు. నాన్న అంటే తాతయ్య అని అనమాట. సో నానా నానా అని అంటున్నారు. మా వాడు స్టార్ట్ చేస్తాడు ఇంకా షాపుల్లోకి దూరడము. మా ఆయన వాడిని వెంట తిరుగుతూ ఉన్నారు. ఫస్ట్ నేనే, ఎందుకంటే ఆయన కెమెరా పట్టుకున్నారు కదా, లేదంటే అసలు నేను పట్టించుకొని వాడిని బయటకు వచ్చానంటే మా వారే చూసుకోవాలి, ఎందుకంటే వాడి వెంట నేను అస్సలు పరిగెట్టలేను. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. నిజంగా చెత్త కూడా కనిపించదు. మీరు ఏ ఏరియాలోనే చూడండి, గ్యాంగ్టాక్లో ప్రతి చోట డస్ట్బిన్ ఉంటుంది. ఈ ఎంజీ మార్కెట్ మాత్రం చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా లాల్ బజార్ని చూపిస్తా. లాల్ బజార్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. లాల్ బజార్ అయితే ఈ ఎంజీ మార్కెట్ మన రేంజ్ కంటే చాలా ఎక్కువ రేంజ్, కానీ లాల్ మార్కెట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంజీ మార్కెట్ కూడా బాగుంటుంది, తిరగడానికి, తినడానికి, కూర్చోడానికి చక్కటి ప్లేసు. మనం ఎంజీ మార్కెట్కి వచ్చేస్తే షాపుల్లో చెప్పుల దగ్గర నుంచి బట్టలు అన్నీ దొరికేస్తాయి ఇక్కడ, కానీ హై రేంజ్లో ఉంటాయండి బాబు, మనం కొనలేము. కానీ పర్వాలేదు, కొంటే మాత్రం మనీకి మాత్రం బాగుంటుంది. ఇంకా గ్యాంగ్టాక్ షాపింగ్ గురించి చెప్పాలంటే స్వెటర్స్, హ్యాంగింగ్స్ ఇవే దొరుకుతాయి. మన క్యాజువల్ డ్రెస్సెస్ చాలా కాస్ట్ ఉంటాయి, కానీ అవి అంత అనిపించవు. మనకు చూడడానికి ఏంట్రా ఇలా ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి. మీరు షాపింగ్ చేయాలంటే మీరట్ లాల్ బజార్ మామూలుగా ఉండదు. ఆడపిల్లలు వెళ్తే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ దొరికేస్తాయి అనమాట మీరట్లో. కానీ ఇది మాత్రం ఎంజీ మార్కెట్ ఇన్ గ్యాంగ్టాక్. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా క్లీన్గా ఉంటుందండి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది ఆర్టిఫిషియల్ అనుకోవచ్చు మీరు, కానీ కాదు, ఆర్టిఫిషియల్ కాదు, వాళ్ళు అంతలా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. మా బుడ్డోని తట్టుకోలేక మా వారు ఏం చేయాలి వీడికి అనేసి వెళ్ళి చాక్లెట్ కొనిచ్చేస్తున్నారు. ఆ చాక్లెట్ తింటా సైలెంట్గా ఉంటాడు అనేసి. చాక్లెట్ తీసేసుకున్నాక ఓపెన్ చేసాక తెలిసింది అది 80 రూపీస్ అని. నాకు కంగారు ఆగదు. నేను ఆ చాక్లెట్ చూసిన వెంటనే నాకు ఎంత నచ్చేసింది అంటే తీసేసుకున్నాను ఫస్టే. మా వారు ఏం చేశారు, సరే ఎంత అన్న వెంటనే 80 రూపీస్ అంట. మా టైంలో 2 రూపీస్ చాక్లెట్ కొంటాక నేను 100 సార్లు ఆలోచించేదాన్ని, మా బుడ్డోడికి 80 రూపీస్ చాక్లెట్ అనుకున్నాను. కానీ 2 డేస్ తిన్న మా చాక్లెట్ మేము ఈరోజు కూడా తింటున్నాను నేను చాక్లెట్. అది మార్కెట్లో మా వారు నేను ముగ్గురం తిన్నాం ఆ చాక్లెట్. ఎందుకంటే చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. అది తింటే మా వాడికి దగ్గు కంపల్సరీ వచ్చేద్ది. అందుకని మేమిద్దరం కూడా సగం సగం తినేస్తూ ఉన్నాము. ఇంకా మా వారు దాచేశారు, అది మొత్తం ఒళ్ళంతా చేసుకుంటున్నారని. ఫైనలీ ఐస్ క్రీమ్ తిందామని వెళ్తున్నాము. ఐస్ క్రీమ్ దగ్గర ఒక కామెడీ జరిగింది మీకు చెప్పాలి. నా ఫోన్పే గూగుల్ పే ఏమీ వర్క్ అవ్వట్లేదు. సో నేనేం చేశానంటే మా వారిని ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇచ్చేసి మీరు వెళ్ళి కూర్చోండి అని కూర్చోబెట్టేశాను. ఆ తర్వాత నేను ఫోన్పే చేస్తున్నాను అనమాట, ఫోన్పే అవ్వట్లేదు. మా వారిని క్యాష్ ఉందా అంటే క్యాష్ లేదు అని అన్నారు. అదేంటి క్యాష్ తీసుకురాలేదని అక్కడ గొడవ పడ్డాం ఇద్దరం. అంటే నువ్వు తెచ్చావేమో అని నేను అనుకున్నాను అని ఆయన అంటుంటే, ఆయన తెచ్చారేమో అని నేను తీసుకెళ్ళలేదు. చివరికి ఆ సిచ్యువేషన్లో మా అన్నయ్య ఆదుకున్నాడు. స్కానర్ వాడికి సెండ్ చేస్తే వాడే మనీ సెండ్ చేశాడు. మ్యాక్సిమం షాపింగ్కి వచ్చామంటే క్యాష్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అస్సలు సిగ్నల్ అవ్వదు. మీరు మ్యాక్సిమం టూరిస్టులు అయితే కంపల్సరీ క్యాష్ పెట్టుకోండి, చాలా ఇబ్బంది పడిపోతారు. మొత్తానికి మాకు రిలాక్సింగ్ ప్లేస్ అనమాట ఇది. మేము ఐస్ క్రీమ్ అదంతా తినేసి వెళ్ళే ముందు కొంచెం సేపు ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవుతాము. మొత్తానికి ఎంజీ మార్కెట్ వ్యూ మీకు చూపించేశాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా.